హాయ్ ఫ్రెండ్స్, బాలయ్య బాబు వీరసింహారెడ్డిలో విలన్ గా నటించిన దునియా విజయ్ హీరోగా, తానే దర్శకుడుగా దర్శకత్వం వహించి నటించిన సినిమా భీమా. కన్నడంలో రిలీజ్ అయిన ఈ సినిమా ఒక గ్యాంగ్స్టర్ డ్రామా. ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. రామయ్య అనే బైక్ మెకానిక్ ఉంటాడు. అతని కొడుకు డ్రగ్స్ కు బానిసై డ్రగ్స్ తీసుకుని బైక్ నడిపి చనిపోతాడు. అతని దగ్గర పనిచేసేవాడు చేసిన మోసంతో రామయ్య కుంగిపోతాడు. ఆ తర్వాత అతని దగ్గర ఇద్దరు అనాథలు వచ్చి చేరతారు. అందులో ఒకడు భీమా. అయితే అతనితో పాటు ఉన్న ముస్లిం కుర్రాడు అతనికి అన్నగా ఉంటాడు. వీళ్ళందరూ హ్యాపీగా బతుకుతూ ఆ ఏరియాలో మంచి పేరు తెచ్చుకుంటారు. రామన్నను మోసం చేసి వెళ్ళిపోయిన పనివాడు బ్లాక్ డ్రాగన్ గా పెద్ద విలన్ అవి బెంగళూరులో డ్రగ్స్ ముఠాన్ని నడుపుతూ ఉంటాడు. అతని తమ్ముళ్ళు కూడా అవే పనులు చేస్తూ ఉంటాడు. రామన్న దగ్గర పెరిగిన భీమా, బ్లాక్ డ్రాగన్ కి మధ్య గొడవలు ఎలా జరిగాయి, ఈ రెండు గ్యాంగ్స్ వార్ మధ్యలో ఎవరెవరు నలిగిపోయారు, డ్రగ్స్ కి బానిసలవుతున్న యువతని భీమా ఎలా కాపాడాడు అన్నదే సినిమా. దునియా విజయ్. చాలా సినిమాలు ఇలాగే ఉంటాయి, ఈ సినిమా అలాగే ఉంటాయి. ఓవర్ రియలిస్టిక్ గా ఉంటూనే అప్పుడప్పుడు సినిమాటిక్ గా హీరోయిజం చూపిస్తూ ఉంటాడు దునియా విజయ్. దునియా విజయ్ సినిమాలు చూసి అలవాటు పడ్డం గనక భరించగలం. మీరు ఇదే దునియా విజయ్ ఫస్ట్ సినిమా చూడటం అయితే మీకు అసలు ఇతను హీరోనా అనిపిస్తుంది. సినిమా చూస్తున్న ఫస్ట్ హాఫ్ అంతా పిచ్చెక్కుతుంది. ఇంటర్వెల్ లో షట్టర్ వేసి ఇంటర్వెల్ వేసి ఏదన్నా తాగి రమ్మంటాడు దునియా విజయ్. వచ్చిన తర్వాత మళ్ళీ షట్టర్ తీసి అక్కడి నుంచి మొదలు పెడతాడు రక్తపాతం, హింస. అవి ఏమన్నా వెరైటీగా ఉన్నాయంటే అస్సలు ఉండవు. లాజిక్ లెస్ గా రోడ్ల మీద మర్డర్లు అయ్యి చేసేసుకుంటూ, బస్సు నడిపేసుకుంటూ, రౌడీల మీదకి ఎక్కించేస్తూ, వెబ్ క్యామ్ లో అందరికీ కనపడుతున్నా సరే అతను ఏం చేయలేకపోతూ ఉంటారు. అప్పటి వరకు హీరో అన్నయ్య దగ్గర లంచాలు తీసుకున్న పోలీస్ ఒక్కసారిగా హీరో అన్నయ్య శవం పక్కన అతని ఇద్దరు ఆడపిల్లలు ఏడవడం చూసి ఒక్కసారిగా మారిపోయి హీరోకి సాయం చేసేయడం వెరైటీగా అనిపిస్తుంది. ఇలా కూడా మారిపోతారా అనిపిస్తుంది. ఇటువంటి సీన్లు లాజిక్ లెస్ గా చిరాకు అనిపించేలా తీశాడు దునియా విజయ్. ఎక్కడా కూడా కొత్తదనం ఉండదు, బోర్ కొట్టిస్తుంది, చిరాకు తెప్పిస్తుంది. అతని గర్ల్ ఫ్రెండ్ పాత్ర గాని, అతని అన్నయ్య పాత్ర గాని ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటాయి. సరిగ్గా పిల్లలకి సరిగ్గా తిండి కూడా, టిఫిన్ కూడా పెట్టని అన్నయ్య తమ్ముడు జైల్లో ఉన్నాడంటే బెయిల్ కోసం పోలీసులు లంచం ఇచ్చేస్తూ ఉంటాడు. ఇలాంటి పిచ్చి చేష్టలన్నీ ఈ సినిమాలో చూపిస్తాడు. ఎక్కడా కూడా గొప్పగా అనిపించిన ఒక్క క్రాఫ్ట్ కూడా కనపడదు ఈ సినిమాలో. ఫోటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆ పాటలు కానీ ఒకేలా ఉంటాయి, ఏమంత గొప్పగా ఉండవు. పర్ఫార్మెన్స్లు అందరూ బాగానే చేశారు. కాకపోతే అక్కడ పెర్ఫార్మెన్స్ అవసరమైన కథ మాత్రం ఇందులో లేదు. స్క్రీన్ ప్లే అయితే ఇంకా చెప్పక్కర్లేదు, సహనానికి పరీక్ష. రొటీన్ సినిమాని చూడాలనుకుంటే, రొటీన్ గ్యాంగ్స్టర్ సినిమా చూడాలనుకుంటే ఈ సినిమా చూడండి. వద్దు మాకు ఒక గ్యాంగ్స్టర్ సినిమా చూడాలనుకుంటే మళ్ళీ శివన్న నటించిన ఓం సినిమా చూడండి. దీని మీద అది చాలా బెస్ట్. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5.